అంచేత కలలోకి అనేటువంటి కళ, ఈ ప్రపంచమే ఒక కళ, ఇందులో మళ్ళీ పడుకుని కళ కంటున్నావు అంటే కలలో కలలా ఉందయ్యా, కలలో కళ వచ్చినట్టుగా ఉంది. కాల 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 అకాల, కాలము నీవే స్వామి, అకాలము నీవే. కాల కాల కరాళ కలాపమా, ఈ సృష్టి అంతా ఒక భయంకర కలాపంగా మారిపోయిందయ్యా, మాకేం అర్థం కావట్లా. జ్వలన లతల, అగ్నిశిఖలలాగా ప్రజ్వలిస్తోంది సంసారం అనేది, జీవితం అనేది. ఇది ఏమైనా ధర్మమా మమ్మల్ని ఎలా ఏడిపించడం? జ్వలన లతల జ్వాలాభీల, ఆ జ్వాల అభీలమైనది నీవే కదా, మరి జ్వాలమాలా కులంభాతి స్వస్తి అని అంటారు కదా, అందుకే జ్వాలమాలగా ప్రకాశించేది ఆ ఆత్మ తేజస్సు. అందుకని జ్వలన లతల జ్వాలాభీల జయ జయ లీలల, అమ్మవారు నువ్వు కూర్చుని ఆడుకునే జయం అజయం, ఓసారి ఆవిడ నెగ్గి ఓసారి నువ్వు నెగ్గి మొత్తం లెగ్గే లీలలు ఇవన్నీ. ఎందుకంటే శ్రీచక్రంలో మీకు 9 నవావరణ చక్రం అంటారు, 4 కోణాలు పైకి ఉంటాయి, 5 కోణాలు కిందకు ఉంటాయి. 4 కోణాలు పైకి ఉండేవి శక్తి కోణాలు, 5 కిందకు ఉండేవి శివ కోణాలు. శివ కోణాలు 4 పైకి ఉంటాయి, శక్తి కోణాలు 5 కిందకు ఉంటాయి. అంటే అర్థం ఏంటండి, ఈ కిందకి లాగుతోంది, మన ఆయన పైకి లాగుతున్నాడు, ఈ మధ్యలో ఇరుక్కున్నాం మనం. అందుకని అమ్మవారిని ఆశ్రయిస్తే, అమ్మ కాస్త తగ్గించవమ్మా, ఆయన మనం పైకి లాగడానికి సిద్ధంగా ఉన్నాడు, జగన్మాయ మమ్మల్ని కిందికి లాగేయకమ్మా అంటే, నన్ను ఆశ్రయించిన వాడిని నేను కాపాడుతానని చెప్పాడు కదా భగవద్గీతలో ఖచ్చితంగా. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అందుకని అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మ జయా జయ లీలలా, నువ్వు మీ ఆయన కూర్చుని ఆడుకునే లీలల్లో మమ్మల్ని అయోమయం చేసేయకండి. ఫలరసముల పాలజ్వాల, ఒక్కోసారి జీవితం ఫలరసంలా కనిపిస్తుంది, ఒక్కోసారి పాలజ్వాలలా ముక్కంటి కంటి జ్వాలలా కనపడుతుంది. మొత్తం మీద పదార్థం అయోమయం, సృష్టి సహా ఈ సమస్య సహా అన్నీ అయోమయం కాబట్టి ఈ దారి తొక్కాం. లలన లలల లారాలవా లలాలకలాడలా వడిదేర్చే పలుకుల్ వడిదేర్చే యుధిష్ఠిరుండు. ఇక్కడిది సార్థకమైన మాట. ధర్మరాజును యుధిష్ఠిరుడిని ఎందుకు అన్నారు అని చాలామందికి సందేహం. ఎందుకంటే 18 రోజుల యుద్ధంలో ఆయన కొంచెం 1-2 సార్లు కాస్త వెనకడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి, అలాంటి వాడిని అనొచ్చునా అని. కానీ అందుకోసం మనలో శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో చెబుతాడు ఆ విషయాన్ని. జీవితం అనే యుద్ధంలో ధర్మరాజును మించి గెలిచిన వాడు ఎవడూ లేడయ్యా, అందుకని ఆయన యుధిష్ఠిరుడు అన్నారు అన్నాడు ఆయన. జీవితం అనే యుద్ధం ఇదంతా పరీక్ష అండి. 4 దమ్ముళ్ళు చనిపోవడం, ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం. ఇప్పుడు పరీక్ష ఎవడు రాస్తాడండి వాళ్ళ కోసం ఏడవడం మానేసి. కానీ స్థిరంగా ధైర్యంగా నిలబడి ఆ ప్రశ్నలను ఎదుర్కోబట్టే చివర ఇవన్నీ సమాచారం కోసం ప్రశ్నలు. ఎవరు కావాలో కోరుకోవాలనేది సంస్కారానికి సంబంధించిన ప్రశ్నే. భీముడిని అడగచ్చు, అర్జునుడిని అడగచ్చు. మన రాజకీయ నాయకుడు అయితే గెలిచేవాడికే టికెట్ అన్నారు. ఇప్పుడు ధర్మాత్ముడు కాదు, గెలిచేవాడికి టికెట్. అందుకని ఎలాగోలా ఇప్పుడు డబ్బులు వాళ్ళంతా రంగంలోకి వస్తున్నారు, దుర్మార్గాలు చేసి డబ్బులు సంపాదించడం, ఎన్నికల్లో పాల్గొనడం, మేము గెలుస్తామండి పైగా అంతే కదా మరి. అందుకే తీసుకొచ్చి జిల్లాలో అందరినీ గెలిపిస్తాం అనగానే వాడికి టికెట్లు ఇస్తున్నారు. కానీ భగవంతుడు సహించడు ఖచ్చితంగా, మొహమాటమే లేదు నాకు చెప్పడానికి. 32 కోట్లు పెట్టి కిరీటం చేయించి స్వామివారు పెట్టుకున్నారు, వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. వెంకటేశ్వర స్వామి చాలా గొప్పవాడు, నొక్కేశాడు, కిరీటం నొక్కేశాడు, వాడిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేశాడు. దీపాలు పెడితే పాపాలు పోతాయనుకోవద్దు, కిరీటాలు పెట్టిన వాడికే పోవాలా, చెరసాలో తప్పలా. అటువంటి అక్రమ సంపాదనే తప్పు అసలు ఖచ్చితంగా. అంటే దానికి మందు పడాల్సిందే, తిరుగులేదు. అందుకని అటువంటిది ఉండదండి. ఖచ్చితంగా ధర్మరాజు ఎదుర్కొన్నాడు తప్ప, కార్తీక మాసం కదా దీపం పెట్టేద్దాం, చెరువులో అరటిటోపు మీద దీపం పెట్టేస్తే యక్షప్రశ్నలో బాగుపడతాం చూడాల. తెలివితేటలతో భగవంతుడు నమ్ముకుని ఎదుర్కొన్నాడు. అందుకని అంతు చిక్కని ప్రశ్నలు, కుక్కరు చిక్కరన్న పలుకులు వడిదెర్చె యుధిష్ఠిరుండు. మీ చక్కరు తర్వాత పెడదామంటే వడిదెర్చె యుధిష్ఠిరుండు. పరసతివానికిష్టము వివాదము అధర్మము కాని మానెనే, పరవిభవం అనిష్టము స్వభావము దైవము మర్పజాలనే. సరసులు మీరు దీని వరుసంగమనింపుడు, సరసులు మీరు దీని వరుసంగమనింపుడు, సరసులు మీరు దీని వరుసంగమనింపుడు. లోకమందు ఎట్టి రణము, ధర చేద్దాం 4వ పదం కదా, లోకమందు నే అని ఆప్ చేయండి, మిగిలింది 4వ భాగం చెప్పు. లోకమందు నెక్కొండలో నే, తర్వాత వరంగల్ నెక్కొండ చూద్దాం. వ్యస్తాక్షరి 1వ అక్షరం మా అయిపోయిందండి. ఇంకా 10 నిమిషాల్లో అవధానం పూర్తవుతుందండి. వ్యస్తాక్షరి 1వ అక్షరం మా, మాధవుల్లో మా. వ్యస్తాక్షరి 1వ అక్షరం మా, మాధవుల్లో మా. కాళిదాసుకి భవభూతికి సంబంధించిన ఒక కథ ఉంది కదా. ఒక చోటికి వారు తమలపాకులు అయిపోయా వెళ్ళేసి, అదేమో వేశ్య ఇల్లు,
సరే తమలపాకులకు ఎవరైతే అక్కడ తమలపాకులు ఇంకా బాగుంటాయి. ఎలా తెలుసు అడగండి, విషయం చెబుతాను. ఎందుకంత కంగారు పడతారు? అది భుజాలు తడుముకుంటారు. అందుకని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి వచ్చి ముందు ఎవరిని ఇవ్వాలంటే తమలపాకులు ఇవ్వగల, వెంటనే పాపం భవభూతి అన్నట్ట తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే అన్నాడు. పూర్ణచంద్రుడు లాంటి ముఖం కలిగిన ఓ అమ్మాయి వెంటనే సున్నం పట్టుకు, ఆయన దగ్గర సున్నం లేదు. ఆ సరే తర్వాత కాళిదాసు అక్కడే ఉండి పర్ణాని స్వర్ణవర్ణాని కర్ణాంత ఆకీర్ణలోచనే అన్నట్టు. ఆ అమ్మాయి ముందు ఆకులు పట్టుకొచ్చింది కాళిదాసుకి, తర్వాత ఆ భవభూతికి సున్నం పట్టుకొచ్చింది. ఆయన అడిగాడు, నేను ముందు అడిగాను, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ కదా, మీ వృత్తి అంత కదా, ఇంజనీరింగ్ కాలేజీలాగా ఎవడు ముందు వస్తే వాడని. అందుకని మీ వృత్తి అంత కదా, అందుకని మీరు ఇలా చేయడం ఏమిటి, ముందు వచ్చిన వాడికి ముందు ప్రయోజనం చేకూర్చాలి కదా. నేను సున్నవాడిగా నాకు సున్నం తెచ్చాక ఆయనకు ఆకులు తేవచ్చ. లేదండి మీరు 3 నాలు ఇచ్చారు, ఆయన 5 అణాలు ఇచ్చారు, మేము డబ్బులు ఎక్కట్టుకుంటాం కదా అంది. 3 నాలు ఎక్కడున్నాయంటే తూర్ణం ఆనీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే. చూర్ణలో 3 అణాలు ఉన్నాయి, కింద అణావొత్తులు, అది అణాలు అన్నమాట. 3 అణాలను లెక్కేసింది అమ్మాయి. అణా బేడ అంటాం కదా, అణావొత్తును పట్టుకెళ్ళి. అందుకని మీరు 3 నాలు చెప్పారండి, ఆయన చెప్పిన శ్లోకంలో 5 అణాలు ఉన్నాయి. పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంత ఆకీర్ణలోచన, ఆయన 5 అణాలు ఉన్నాయి. 3 ఆర్లు 18 పైసలు ఇస్తే ఆయన 5 ఆర్లు 30 పైసలు ఇచ్చారండి. మా వృత్తిలో ఎక్కువ డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం, అందుకని ఆయనకి చెప్పాను దేవుడు. తెలివితేటలకి సరదాగా పెంచేవారు. పూర్వం విద్యార్థుల ప్రతిభను పెంచడానికి ఈ విషయాలు శృంగారంతో జోడించేవారు. ఎందుకంటే ఆ వయస్సులో సహజంగా ఆకర్షణ ఉంటుంది. ఏదో వేశ్య వెళ్ళారు అడిగారంటే బాగుంటుంది. ఈ అణాల మర్మం కనిపెట్టడమే ఇందులో రహస్యం. అందుకని ఈవేళ అణాలు చెల్లవు కదా, అందుకని ఏం చెల్లుతాయి అని అడుగుతున్నారు. వాళ్ళు చెబుతాం, మరి చెల్లాలంటే కొంచెం ఆ వృత్తిలోనైనా ఉండాలి, అక్కడికి వెళ్ళే అలవాటైనా ఉండాలి.